సర్వేశ్వరుడు, పరమేశ్వరుడు, పరమాత్ముడుగా పరమందు వేల దూతలతో కొనియాడబడుతున్న మహాబలవంతుడు, సర్వశక్తిమంతుడైనటువంటి దేవాది దేవుడైన మన పరమ తండ్రికి, ఆయన ప్రియకుమారుడు, లోక రక్షకుడు, పాప విమోచకుడు, ప్రజలందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు గారి ద్వారానే స్తుతులు స్తోత్రం తెలియజేసుకుంటూ, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియులారా, యేసు ప్రభు గారిని దేవుని కుమారునిగా అంగీకరించి ఆయన నామములో బాప్టిజం తీసుకుని ఆయన సమూహంలో యాజక సమూహంగా పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి లోక రక్షకుడు, పాప విమోచకుడు, ప్రజలందరికీ ప్రభు అయినటువంటి దేవుని ప్రియకుమారుడైనటువంటి దేవుని జ్యేష్ఠ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు గారి ద్వారానే నా వందనములు శుభములు తెలియజేసుకుంటున్నామండి. ప్రియులారా, పాట పాడుకుందామండి. ఎందుకో నన్ను పిలిచావే, ఏ యోగ్యత లేని నన్ను ఎన్నుకున్నావే, ఎందుకో నన్ను పిలిచావే, ఏ యోగ్యత లేని నన్ను ఎన్నుకున్నావే. స్వాగతం స్వాగతం మా యేసన్నా, స్వాగతం స్వాగతం మా మెస్సయ్యా, ఎందుకో నన్ను పిలిచావే, ఏ యోగ్యత లేని నన్ను ఎన్నుకున్నావే, ఎందుకో. విద్య లేని వాడనై విలపిస్తుంటే ఆలకించావు, నన్ను అభిషేకించావే. విద్య లేని వాడనై విలపిస్తుంటే ఆలకించావు, నన్ను అభిషేకించావే. స్వాగతం స్వాగతం నా యేసన్నా, స్వాగతం స్వాగతం నా మెస్సయ్యా, ఎందుకో నన్ను పిలిచావే, ఏ యోగ్యత లేని నన్ను ఎన్నుకున్నావే, ఎందుకో. పనికి రాని నన్ను పిలిచావే, నీ పనిలో పాత్రగా మలచుకున్నావే. పనికి రాని నన్ను పిలిచావే, నీ పనిలో పాత్రగా మలచుకున్నావే. స్వాగతం స్వాగతం నా యేసన్నా, స్వాగతం స్వాగతం నా మెస్సయ్యా, ఎందుకో నన్ను పిలిచావే, ఏ యోగ్యత లేని నన్ను ఎన్నుకున్నావే, ఎందుకో. ప్రియులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతవరకు పాట విన్నారండి. వాక్యంలోకి వెళదామండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియులారా, ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియమైన క్రైస్తవ సమాజమా, బైబిల్ గ్రంథం అండి, పరిశుద్ధ గ్రంథం, జ్ఞాన గ్రంథం అండి, మహాజ్ఞాన గ్రంథం, జ్ఞానపు గని, జ్ఞానపు ఓట. ప్రియులారా, ఎందుకంటే చెప్తున్నాంటే సకల శాస్త్రాన్ని అధిగమించినటువంటిది బైబిల్ అండి. ప్రియమైన దేవుని వారులారా, బైబిల్ గ్రంథం దేవుని నోటుబోరగా, దేవుని మాటలు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాయించబడినటువంటి వన్ అండ్ ఓన్లీ ఏకైక గ్రంథం బైబిల్ గ్రంథం అండి. ప్రియ సోదరుల, ప్రపంచంలో ఏది మనం తీసుకున్నప్పుడు దాని ప్రామాణికంగా బైబిల్నే మనం గమనించుకోవాల్సి వస్తుందండి. ప్రియ సోదరులరా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఓ మనిషి, నీవెక్కడి నుండి వచ్చావు? ఓ మనిషి, నీవెక్కడి నుంచి వచ్చావు? ప్రియ సహోదరులారా,
ప్రియులారా, ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మన ఎడల చూపినటువంటి ప్రణాళికను మనం ఆలోచించగలిగితే, ప్రియ సోదరులారా, దేవుడు మన ఎడల చూపించిన ప్రణాళికను మనం ఆలోచించగలిగిన చూస్తే ఆయన మనసులోని ప్లాను, ఆయన మనసులోని సంకల్పం, ఆయన మనసులోని ప్రణాళిక, దేవుని మనసులోని ఆలోచన, దేవుడు లోకంలో ఉన్న దేవుడు లోకంలో ఉన్న కాలంలో ఆయనకు 2 కొడుకులు పుట్టారండి. దేవుడు ఎక్కడండి? పరలోకంలో ఉన్నంత కాలంలో ఆయన 2 కుమారుడు పుట్టారండి. పెద్ద కుమారుడు, జ్యేష్ఠ కుమారుడు ఎవరండి? యేసుక్రీస్తు అండి. రెండవ కుమారుడు పరిశుద్ధాత్మ. ప్రియ సోదరులారా, వీళ్ళిద్దరూ పరలోకంలో ఆత్మగా పుట్టిన వారే. తరువాత ఆయన ఏమనుకున్నారండి? దేవుడు ఏమనుకున్నారండి అంటే, నాకు ఇంకా పిల్లలు కావాలి, ఎక్కువ మందికి పిల్లలు కావాలని ఆయన కోరిక కలిగిందండి. ఆ కోరిక ఎక్కడ కలిగిందండి? ఎప్పుడు కలిగిందండి? ఎలా కలిగిందండి? మనం ఆలోచిస్తే బైబిల్లో వెతికితే దొరుకుతుందండి. ప్రియ సోదరులారా, ఎఫ్ఎస్సీ పత్రిక 1వ అధ్యాయం 4 నుంచి 6 అండి. ఎట్లనగా తన యేసునందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించినటువంటి కృపామహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం వచ్చి తన చిత్త ప్రకారమైన, ఆయన చిత్త ప్రకారమైన, దేవుని చిత్త ప్రకారమే. చూసారా? మన చిత్త ప్రకారం కాదండి, మన దైవాలు కాదండి, మన సంకల్పములు కాదండి. తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులను స్వీకరించుటకై, ఎవరి ద్వారా అండి? లోక రక్షకుడు, పాప విమోచకుడు, ప్రజలందరికీ ప్రభు అయినటువంటి దేవుని జ్యేష్ఠ కుమారుడు యేసుక్రీస్తు గారి ద్వారానే కుమారులుగా స్వీకరించుటకు ఆయన జ్యేష్ఠ కుమారుడు అండి. మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట ఎలా ఉండాలండి? పరిశుద్ధులము, నిర్దోషులము ఉండవాలని ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడండి? దేవుడు ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడండి? జగత్తు పునాది వేయబడక మునిపే అంటే ఈ భూమి లేదు, ఈ ఆకాశం లేదు, ఈ చెట్లు లేవు, చేమ లేదు, ప్రకృతి లేదు అంటే జగత్తు పునాది వేయబడక మునిపే నిన్ను ఏర్పాటు చేసుకున్నాడండి. మనల్ని ఏర్పాటు చేసుకున్నారండి. ప్రియమైన దేవుని వల్లరా, జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన మనలను క్రీస్తులో ఏర్పరచుకున్నాను. ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు ఆయన? దేవుని సంకల్పం, దేవుని ప్రణాళిక, దేవుని ఆలోచన ఎవరైనా కాదనగలరా? అంటే నువ్వు ఎప్పుడు వాడివండి? ఏదో 70-60 సంవత్సరాల జీవితంలో ఉన్నవాడు అనుకుంటున్నావా? ప్రియ సోదరుడా, ఏదో 70-60 సంవత్సరాల్లో జలసాగా తిరిగేస్తాను, విచ్చలవిడిగా తిరిగేస్తాను, నెక్స్ట్ వన్ తిరుగుతాను, విలాసాలు, విందులు, పొందులు, చిందులు అనుకుంటున్నావా? ఆయన ప్రణాళిక ఎప్పుడుదండి? జగత్తు పునాది వేయబడక మునిపే. ఈ ప్రకృతి లేదు, ఆకాశం లేదు, భూమి లేదు, ఏమీ లేదు. ఆ టైంలోనే అప్పుడే నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియమైన దేవులారా, మనం ఎప్పుడు, ఎవరి ద్వారా, ఎలాగ రావాలని దేవుడి ప్రణాళికలో భాగమేనండి. ప్రియమైన దేవులారా, మీరు చూస్తుంటే మనం చూడగలిగితేనండి. ప్రియులారా, మా తాతగారి పేరు గారి అప్పలస్వామి గారండి. మా తాతగారి గర్భం నుండి ఎవరు వచ్చారండి? మా నాన్నగారు వచ్చారండి. మా నాన్నగారి పేరు గారి సింహాచలం గారండి. ఆయన పుట్టారండి. మా నాన్నగారి గర్భం నుంచి నేను పుట్టానండి, గారి ఈశ్వరరావు అండి. ప్రియమైన దేవుని వల్లరా, నా గర్భం నుండి నాకు ఒక 2 పిల్లలు పుట్టారండి. ప్రియ సహోదరులారా, బాగా చూడండి, బాగా చూడగలిగితే ఎంత ఉన్నది? ఎన్ని తరాలు ఉన్నాయండి ఇక్కడ? మా తాతగారు చూస్తారు, మా తాతయ్య తరం, మా నాన్న తరం, నా తరం, నా పిల్లల తరం అండి. ప్రియమైన ఇప్పుడు 2 తరాలు లేవండి. అంటే మా తాతయ్య గారి తరం లేదు, మా నాన్నగారి తరం లేదు. ఇప్పుడు ఉన్న తరాలు అంటే 2 తరాలేనండి. నా తరం, నా పిల్లల తరం ఉందండి. ప్రియమైన దేవుని వల్లరా, మనం చూసుకున్నట్టయితే ఇక 4వ తరం నా పిల్లలు. ఒకసారి మా తాతయ్య గారు తీసేయండి, ఒకసారి మా తాతయ్య గారిని చెరిపేయండి. ఒకసారి మా తాతయ్య గారు, అప్పయ్య గారు, అప్పలస్వామి గారు చనిపోయి ఉంటే సింహాచలం గారు పుట్టుండేవారండి. మా నాన్నగారు సింహాచలం గారు పుట్టుండేవారు కాదు కదా. సింహాచలం గారు పుట్టుండకపోతే ఈశ్వరరావు, నేను పుట్టే ఉండేవాడు కాదు కదా. అలాగే ఈశ్వరరావు పుట్టకపోతే నా పిల్లలు పుట్టుండేవారు కాదు కదా. ప్రియ సోదరులు, మనం గమనించుకున్నట్టయితే ఈ ప్రణాళిక ఎన్ని తరాల నుంచి, ఎంత తరాల నుంచి వస్తుందో మనం దీన్ని చాలా క్షుణ్ణంగా ఆలోచించాలి. అందుకేనండి బైబిల్ గ్రంథం, జ్ఞాన గ్రంథం, జ్ఞానపు ఓట, జ్ఞానపు గని చెప్పడానికి కారణం అండి. ప్రియ సోదరులారా,
చీమలు చూస్తూ ఉంటాం మనం. చీమలు వరుస పెట్టి వెళ్ళిపోతుంటాయి, లైన్గా వెళ్ళిపోతుంటాయండి. చూసారు మనకి ఎర్ర చీమలు మన పొలాలంట, గట్టుళ్ళంట, అలాగే ఇళ్లలో కూడా ఒక గోడ నుంచి మనం చూసుకుంటూ వెళ్ళిపోతుంటే చీమలు వరుస పెట్టి వెళ్ళిపోతూ ఉంటాయండి, లైన్గా వెళ్ళిపోతూ ఉంటాయండి. ఆ వెళ్ళిపోతున్న చీమల్లో మీరు ఏం చేస్తారంటే, ఒకసారి మనం ప్రియ సహోదరులు, ఒకసారి మనం ఆ చీమల మధ్యలో వేలు పెట్టి ఇలా రాసామనుకోండి, వేలు పెట్టి మధ్యలో ఇలా రాస్తే ఏమవుతుందండి ప్రియ సహోదరులరా, ముందుండే చీమలు ముందుకు వెళ్ళిపోతుంటాయి, వెనక చీమలు వెనక్కి వెళ్ళిపోతుంటాయి, కట్ అయిపోతాయి అనమాట. ఇంకా అక్కడి నుంచి కట్ అంటే ఈ చీమలు ఇటు రావు, ఆ చీమలు అటు వెళ్ళవు, అంటే అక్కడి నుంచి కట్ అయిపోతుందండి. ప్రియమైన దేవుళ్ళు ఎలాగండి ఆలోచిస్తే అక్కడ నుండి ఆగిపోతాయండి. అక్కడి వరకు వచ్చినటువంటి చీమలు ఆగిపోతాయంటే, వెనక్కి వెళ్ళిపోతాయంటే చీమలు ఈ గేటు దాటి రావండి. ప్రియమైన దేవునురా, ఈ లోకంలో మొదటి తరాలలో ఎవరైనా తాతలు తండ్రులు మరణించి ఉంటే ఈరోజు మనం ఉండేవారం కాదు కదా. ప్రియ సోదరులరా, మన ముందున్న తరాలను ఎక్కడి నుండి వచ్చాయండి? మన ముందున్న తరాలు ఎక్కడి నుంచి వచ్చాయండి? ఆదాము మమ్మల్ని నుంచి వచ్చాయండి. మొదటి మానవుడు, మొదటి స్త్రీ నుండి వచ్చాయి కదండి, మహిళ నుంచి. అంటే ఆదాము మమ్మల్ని నుంచి వచ్చిన తరాలే మనం చూస్తున్నాం. చాలా తెలప్రయాణం అలవాటు నాటికి మొత్తం ప్రజలందరూ చనిపోయారండి. నోవాహు తరం వచ్చిందండి. ఎంతమంది అండి? ఆయన 3 పిల్లలు, 8 మంది ఉన్నారండి. 8 మంది మాత్రమే ఉన్నారండి. ప్రియ సోదరులరా, ఆ 8 మంది దేవుడు బ్రతికించాడు. ఆ 8 మంది ఇప్పుడు ఎంతమంది అండి? 8 ఎంతమంది అయ్యారండి? వచ్చినటువంటి 800 కోట్ల మంది అండి. అంటే ఇప్పుడు ఎంత అండి ప్రపంచ జనాభా? 840 కోట్లండి. ప్రియ ఈ తరంలో ఉన్నవారు ఏమండి? ఆ 8 ఈరోజు ప్రపంచ జనాభా 840 కోట్ల మంది వచ్చారండి. అంటే ఎంత వచ్చిందండి? తరం వెంబడి తరం తరాలు, తరం వెంబడి తరం తండ్రి. ఈరోజు మనం ఇలా ఉండటానికి కారణం ఏంటి? దేవుడు చేసిన ప్రణాళిక ఏంటి? మనల్ని బ్రతికించడం కోసం మన పూర్వీకులను బ్రతికించాడండి. చూసారా, మనల్ని బ్రతికించడం కోసం మన పూర్వీకులను బ్రతికించాడండి ఆయన. ఈ మధ్యలో మనలో తండ్రుల తరాల్లో కానీ ఎవరైనా మరణించి ఉంటే ఈ పుట్టుక మనలో ఉండేది కాదు కదా. మా తాత లేకపోతే మా నాన్న లేరు, మా నాన్నగారు లేకపోతే నేను లేను, నేను లేకపోతే నా పిల్లలు ఉండరండి. ఎన్నో తరాలు ప్రియమైన దేవుని వల్లరా ఆగిపోయేవి. ఇన్ని తరాలు ఆగిపోయిండేవండి. ఒకవేళ మా తాతయ్య గారి వివాహానికి ముందే యవ్వన దశలో మరణించుంటే మా తండ్రి తరం లేదు, నా తరం లేదు, నా పిల్లల తరం లేదు. అంటే ఒక వంశవృక్షం ఆగిపోయి ఉండేది అనమాట. ప్రియమైన దేవుని 4 తరాలు ఈ యొక్క వంశవృక్షం ఆగిపోయినట్టేనండి. ప్రియ సోదరులారా, ఈరోజు మనం అంతా ఇలా ఉండగలిగామంటే ప్రియమైన దేవునిలో, నేను ఇప్పుడు ఈ యూట్యూబ్ ద్వారా మీరు వాక్యం వెళ్ళగలుగుతున్నారంటే, యూట్యూబ్ ద్వారా నేను వాక్యం చెప్పగలుగుతున్నానంటే మన తండ్రులను కాపాడినటువంటి దేవాది దేవుడైనటువంటి మనకు కావాలని కోరుకున్నారండి. కనుక ఈరోజు దేవుని ప్రేమించిన వారుగా మనల్ని ఇక్కడ చూడాలని ఆయన అనుకున్నాడు. కనుకన మనం బ్రతికున్నాము. ఈరోజు ఇలా ఉండటానికి ప్రియమైన దేవునులరా, చూశారు కదా, ఒక అమెరికానా, ఒక చైనానా, ఒక ఆస్ట్రేలియానా, ప్రియ సోదరులు, ఒక రష్యానా, వీళ్ళందరూ కూడా దేవుని సంకల్పం ప్రకారమే వచ్చారండి. కానీ దేవుని పని మాత్రం ఎవరూ చేయడం లేదండి. ప్రియ సోదరులరా, ఎఫ్సి పత్రిక అండి, పౌలు గారు రాసిన ఎఫ్సి పత్రిక అండి, 3:14 అండి. ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతున్నదో ఆ తండ్రి ఎదుట మోకాల్లోని. ప్రియ సోదరులు, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రణాళికని, దేవుని సంకల్పాన్ని, దేవుని యొక్క ఆలోచనల్ని, దేవుని యొక్క మనసుని తెలుసుకోగలిగినటువంటి మానవుడు ఇంతవరకు లేరండి. అందుకనే చెప్పాం కదా, ఎన్ని తరాలండి ఎన్ని తరాల నుంచి మనం బ్రతికిస్తున్నారండి ఆయన. అంటే ఇంతవరకు ఈరోజు మనం ఏ విధంగా ఉన్నామంటే మన తాతలు, తండ్రులు, ముత్తాతలు ఆయన బ్రతికించబట్టే ఈరోజు మనం ఈ విధంగా ఉండగలిగే పరిస్థితిలో ఉన్నామండి. ప్రియసోదరు, చెప్పాం కదా, ఏదో మనం రాజుల కుటుంబాల్లో పుట్టామా, గ్రీక్ కుటుంబాల్లో పుట్టామా, అలాగే నెబుకద్నెజరు కుటుంబాల్లో పుట్టామంటే వీళ్ళందరికంటే గొప్పవారమని ఎందుకు అంటున్నారంటే, ప్రియ సోదరులారా, దేవుని వంశం అండి. మన చూశారు కదా, రాజులేని యాచక సమూహం అంటే దేవుని యొక్క వంశమే మనం. అంటే మన పౌరస్థితి ఎక్కడుందండి?
స్వర్గంలో ఉంది. మన పరిస్థితి ఎక్కడ ఉంది? పరలోకంలో ఉంది. అంటే అంతకన్నా మన పరిస్థితి కావాలా? చాలామంది అంటుంటారు కదా, అమెరికాలో ఉన్నాడు మా పౌరస్థితి అండి, గ్రీన్ కార్డు కొట్టేసేవాడి అంటే అంత పోజా? ప్రియ సహోదరులారా, పరలోకమందు దేవుని యొద్ద పౌరస్థితి కన్నా ఇది ఎక్కువ కాదండి. అందుకనే అపోస్తుల కార్యములు 17:26 అండి. అపోస్తుల కార్యం 17:26 వచ్చినండి. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి ఒక్క జాతి మనుషులను సృష్టించి, ఎవరండి? యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఎవరిని సృష్టించారండి? మరి కాపురం ఉండుటకు ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించారండి. అంటే ఎప్పటి నుంచి అండి ఇది? ఈ ప్రణాళిక ఎప్పటి నుంచి చెప్పాను కదా, జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ఆలోచనలో, ఆయన ప్రణాళికలో, ఆయన యొక్క సంకల్పంలో మనం ఉన్నామంటే ప్రియ సోదరులారా, ఎంతటి ఘనతైనటువంటిదండి. అందుకని మనిషి మనం చూసుకోవాలంటే పెంచుతూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు. వేరే చరిత్రలు వింటానంటాడు. ఏంటండి? అశోక చక్రవర్తి చరిత్ర కావాలంటాడు. నీ చరిత్ర నీకు తెలియదా? ఎంత మంచి చరిత్ర అండి ఇది, మనిషికి ఉన్న చరిత్ర. ప్రియ సోదరులు, అందుకనే లోకా సువార్త అండి 3:38 అండి. లోకా సువార్త 3:38 వచ్చినండి. కైనాను ఏనోషుకును, ఏనోషు సేతుకును, సేతు ఆదాముకును, ఆదాము దేవుని కుమారుడు అండి. ఎవరండి? ఆదాము దేవుడి కుమారుడు. ఆదాము నుంచి వచ్చిన మనమందరము ఎవరండి? కొన్ని కోట్ల సంవత్సరాల క్రితమే తండ్రి ఆత్మలో కలిసి ఉన్నాము భూమి మీదకి రాకముందు. ప్రియ సోదరులారా, కొన్ని కోట్ల సంవత్సరాల ముందు అంటే చెప్పారు కదా, శాస్త్రవేత్తలు చెప్తున్నారు కదా, 1500 కోట్ల సంవత్సరాలు అయింది ప్రకృతి పుట్టని చెప్పేసి వాళ్ళ అంచనాల ప్రకారంగా. ప్రియ సోదరు, అందుకనే అన్ని వందల కోట్ల ముందు అంటే జగత్తు పునాది వేయబడక మునిపే నిన్ను ఎంచుకున్నాడు దేవుడు. నిన్ను ప్రణాళిక ఈరోజు నువ్వు వచ్చావనుకుంటే ఇది ఈ ప్రణాళిక ఎప్పుడు దేవుడు వేసుకున్నాడండి? ఈ ప్రకృతి రాకమునుపనే, జగత్తు పునాది వేయబడక మునిపే నీ యొక్క ప్రణాళికను ఆయన వేసుకున్నాడు. అందుకనే ప్రియమైన దేవుని వలన 139వ కీర్తన 16 వచనం ఉంటుంది కదండి, నన్ను గర్భం నుండి ఉద్ధరించు చేసినవాడు నీవే. ప్రియ సోదరులారా, నా దినములు నీ గ్రంథములు లిఖితములైన అంటే మన యొక్క దినాలు ఆయన రాసుకున్నారండి. చేస్తే మనం రాసుకుంటుంటాం కదా, డేట్ ఆఫ్ బర్త్లు రాసుకుంటాం. నా కుమారుడు ఈ సంవత్సరం పుట్టాడు అని చెప్పేసి అనుకుంటుంటాం కదండి. ఏంటి నా డేట్ ఆఫ్ బర్త్ రాశారండి. ఏంటి మణి గారు రాశారండి 1వ తారీఖు 7వ నెల 1963వ సంవత్సరం చెప్పేసి రాసుకున్నాను. అలాగే నీ యొక్క రాతని, నీ యొక్క ప్రతీది కూడా దేవుడు రాసుకున్నారండి. ప్రియ సోదరులు, అందుకనే ఏమని చెప్పారంటే, మనమంతా కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం తండ్రి ఆత్మలో కలిసి ఉన్నామండి భూమి మీద రాకమునిపండి. ప్రియ సోదరుల, కీర్తనలు మనం చూసుకున్నట్టయితే కీర్తనలు 91 అండి, 91 అండి. ప్రభువా, దేవా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. చూసారా, తరతరం నుండి నివాస స్థలం ఎవరండి? ఆయనండి. అంటే ఆయన సృష్టించి ఆయన పంపించినటువంటి మనం ఏ విధంగా బ్రతకగలుగుతున్నాం? 20 సంవత్సరాల జీవితానికైనా 70 సంవత్సరాల జీవితానికైనా చనిపోయిన తర్వాత జీవితం ఉన్నది లేదని చెప్పేసి తెలుసుకునే పరిస్థితుల్లో కూడా లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే ప్రియమంటూ క్రైస్తవ సమాజం, క్రైస్తవ దేవదేవులారా, వాక్యాన్ని చెప్పేటప్పుడు ఈ విధంగా ఇంతటి మాత్రమే జ్ఞానాన్ని దేవుడు మనకి బైబిల్ గ్రంథంలో రాయించి ఇచ్చారు. 66 పుస్తకాలు రాయించింది కనుకనే ప్రతిదీ కూడా క్షుణ్ణంగా చదువుకొని ఎంతటి మాత్రమైనటువంటి మానవ జన్మని, ఇంతటి మాత్రమైనటువంటి మనిషి జన్మని, ఎంతటి అద్భుతమైనటువంటి మనిషి జన్మని దేవుడు ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నారు, ఎప్పుడు వచ్చాము, ఏ విధంగా వెళ్తున్నాము, ఈ ఉన్నటువంటి ప్రయాణంలో ఏ విధంగా మన ప్రయాణం కొనసాగిస్తున్నాము, అలాగే లోక రక్షకుడు, పాప విమోచకుడు, ప్రజలందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు గారు చెప్పినటువంటి మాటల ప్రకారం నిన్ను వెళ్ళి పొరుగువాడిని ప్రేమించే మనస్తత్వం ఉంటున్నామా అనే విధంగా మనం చూస్తున్నాం కదండి. ఇప్పుడు ఉన్నటువంటి సంవత్సరం నెల రోజులు తండ్రి చూస్తున్నారు కదా, విపరీతంగా క్రిస్మస్ పండుగలు, మినీ క్రిస్మస్ అవి చేసుకుంటుంటున్నారు. ప్రియ సోదరులారా, పండుగలు చేసుకోవడానికి కాదండి, ఆ పంటకి మన యొక్క దానికి సార్థకత చేసుకుంటున్నామా? యేసుప్రభువుని మన మనసులో ఉంచుకుంటున్నామా? మన హృదయం ఉంచుకుంటున్నామా? ఆయన చేసినట్టు త్యాగాన్ని మనం నిలుపుకుంటున్నామని చూసుకున్నట్టయితే, చివరి వరకు దాన్ని నిలుపుకోగలిగేటట్టయితే, అలాగే వాక్యాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకుని క్షుణ్ణంగా వెడమర్చి బైబిల్ గ్రంథాన్ని చెప్పగలిగినట్టయితే, మహాజ్ఞానాన్ని పెంపొందించినట్టయితే దేవుని యొక్క మన్నలను పొందగలిగే వారంగా ఉంటామని చెప్పి కోరుకుంటూ పాట పాడుకుందామండి. ప్రియ సోదరులారా, పాట పాడుతుందండి.
దేవాజ్ఞానము నిమ్ము తెలివి వివేకము నిమ్ము దేవాజ్ఞానము నిమ్ము తెలివి వివేకము నిమ్ము ఆలోచన బలము నిమ్ము నీ ఎడల భయభక్తుల నిమ్ము ఆలోచన తెలివి నిమ్ము నీ ఎడల భయభక్తుల నిమ్ము దేవా జ్ఞానము నిమ్ము తెలివి వివేకము నిమ్ము దేవా జ్ఞానము నిమ్ము తెలివి వివేకము నిమ్ము అంధకారము ఆవరించగా నీ వెలుగులో నడిపించు దేవా అపవాది అణచివేయగా నీ బలముతో నిలబెట్టు దేవా అంధకారము ఆవరింపగా నీ వెలుగులో నడిపించు దేవా అపవాది అణచివేయగా నీ బలముతో నిలబెట్టుము దేవా కొలతలలో సమృద్ధి నీవై రోగములోన స్వస్థత నీవై బాధలలో ఓదార్పువై నిత్యమునను నడిపించు యెహోవా దేవా జ్ఞానము నిమ్ము తెలివి వివేకము నిమ్ము ఆలోచన బలము నిమ్ము నీ ఎడల భయభక్తుల నిమ్ము ఆలోచన బలము నిమ్ము నీ ఎడల భయభక్తుల నిమ్ము యౌవన కాలమున కాడిమోయెను ఆలోచన చెప్పుము పోతాంది మార్గము తప్పి నడచువేళ భయభక్తులు నేర్పుము పోతాంది యౌవన కాలమున కాడిమోయెను ఆలోచన చెప్పుము పోతాంది మార్గము తప్పి నడచువేళ భయభక్తులు నేర్పుము పోతాంది మార్గములో కాపరివై బలహీనతలో సామర్థ్యమువై యుద్ధములోన ఖడ్గము నీవై కడవరకు నా తోడై ఉండుమా దేవా జ్ఞానము నిమ్ము తెలివి వివేకము నిమ్ము దేవా జ్ఞానము నిమ్ము తెలివి వివేకము నిమ్ము ఆలోచన బలము నిమ్ము నీ ఎడల భయభక్తుల నిమ్ము ఆలోచన బలము నిమ్ము నీ ఎడల భయభక్తుల నిమ్ము దేవా జ్ఞానము నిమ్ము తెలివి వివేకము నిమ్ము దేవా 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 ఓ దేవా 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 ప్రియులారా ప్రియమైన దేవుని బిడ్డలారా వాక్యం నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అందరికీ పంపించమని కోరుకుంటూ లోక రక్షకుడు పాప విమోచకుడు ప్రజలందరికీ ప్రభు అయినటువంటి దేవుని జ్యేష్ఠ కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు గారి ద్వారానే నా యొక్క వందనములు శుభములు తెలియజేసుకుంటున్నానండి మీ ఈశ్వరరావు.